గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుని భట్టి పరిశీలించారు. అప్పుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు భట్టి. సిటీలో 80 అధునాతన బస్సుల్ని ప్రారంభించారు రవాణా మంత్రి పొన్నం. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజాపాలనపై జిల్లాల్లో సమీక్షలు నిర్వహించారు మంత్రులు. ప్రజాపాలనలో భాగస్వామ్యం వరుస రివ్యూలతో మంత్రులు బిజీగా గడిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో 59,580 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సింగరేణికి 19,000 కోట్లు, జెన్కోకు కట్టాల్సిన బకాయిలు 9,000 కోట్లపైనే ఉన్నాయని ఆరోపించారు. విద్యుత్ సెక్టార్ ని అప్పుల ఊబిగా మార్చారని మండిపడ్డారు. అప్పుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ గానీ, ట్రాన్స్కో గానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకుని వచ్చింది. గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఆ తర్వాత జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భట్టి. ఆలయంలోని మహామండపంలో భట్టి విక్రమార్కకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో 80 అధునాతన ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. 400 కోట్ల వ్యయంతో 80 అధునాతన బస్సుల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ కార్మికులను, సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్స్, సీసీఎస్ బిల్స్ ని విడతల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సుల్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ, ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనం ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ అభయహస్తం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి సీతక్క. ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు సకాలంలో వచ్చేవి కావన్నారు. ఆర్థిక లోటు ఉన్నా సమయానికి జీతాలు అందిస్తామన్నారు. ఎక్కడి వారికి అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ములుగు జిల్లా రాఘవపట్నం మేడారం వంతెనను పరిశీలించిన సీతక్క రిపేర్లకు 40 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. గతంలో చాలా ఇబ్బంది ఉండేది. ఫస్ట్ పడే జీతం 15 రోజులకు, 20 రోజులకు పడేటువంటి అవకాశం ఉండేది. 10 ఏళ్ల నుంచి కొద్ది ఇబ్బంది పడ్డదైతే వాస్తవం. కానీ ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది రాకుండా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆర్థికంగా. బడ్జెట్ మొత్తం కూడా ఎటో పోయినా కూడా మీకు అందరికీ 5వ తారీఖు లోపు జీతాలు ఇచ్చే విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను కూడా సర్దుబాటు చేయాలని చెప్పడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభిస్తారని చెప్పారు. 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమాయిష్ ఓ ప్రైడ్ అన్నారు. ఎన్నో రాష్ట్రాల నుంచి విజిటర్స్ ఈ నుమాయిష్ కి వస్తున్నారన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సొసైటీ ప్రెసిడెంట్ గా తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత 8 దశాబ్దాల నుంచి నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మన ప్రైడ్, ఒక జ్యువెల్. నుమాయిష్ వచ్చిందంటే హైదరాబాద్, సికింద్రాబాద్కే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఎగ్జిబిషన్ చూడటానికి, దాంట్లో పాల్గొనడానికి ఏ ఒక్క ఎగ్జిబిటర్ కూడా ఇబ్బంది రాకుండా, వారితో పాటు ఈ ఎగ్జిబిషన్ ని తిలకించడానికి వస్తా ఉన్న అనేక మంది ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని తీవ్ర చర్యలు మరి ఎగ్జిబిషన్ సొసైటీ వారు తీసుకోవడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజా పాలనపై ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్షిస్తున్నారు. వివిధ కేంద్రాలకు వెళ్లి ప్రజల సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు.